హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్రంలో ఉంది, ఇప్పుడు మూడోసారి కూడా వచ్చింది. అటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేరి ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి స్థానాన్ని కల్పించిన విషయం మనందరికీ కూడా తెలుసు. కనుక ఏదైతే విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవన్నీ ఉన్నాయో వాటిలన్నింటి విషయంలో కూడా వీరు చిత్తశుద్ధితో పనిచేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా వారు చేస్తారనేటువంటి ఎపీలు సల్సాన్ శ్రీనివాస్ గారు ఎవరైతే ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులుగా ఉన్నారో వారు చేయటం గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎన్నికల సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఉన్న దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమం చేస్తామన్నది వారు చెప్పిన మాట. ఆ విధంగా చేస్తే సుమారుగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లకు పైగా కావాల్సి వస్తుంది బడ్జెట్లో అదనంగా. అంటే ఈ విధంగా ఇంత ఆదాయం మరి రాష్ట్రానికి రావాలి. దానివల్ల ప్రభుత్వం ఆదాయ వనరులు ఎలా తీసుకురావాలన్న దాని గురించి కూడా ఆలోచించాలి. దానికి గొప్ప సాధనం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా కనుక తీసుకురాగలిగితే అనేక రాయితీలతో పాటు అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. ఆ తర్వాత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది. లేకుంటే ప్రత్యేక హోదా రాకుంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సంక్షేమం సందర్భంలో అవి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక వేరే పర్యాయం లేదు, గత్యంతరం లేదని కూడా నేను అంటాను. కాబట్టి ఎటువంటి ప్రయత్నం చేసినా మీరు ప్రత్యేక హోదా తీసుకురావడం చాలా ప్రాధాన్యం రాష్ట్రం కోసం. అందువల్ల అప్పుడు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ స్వబలంతో వారు ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకే కనుక 250 సీట్లు మాత్రమే వచ్చుంటే అప్పుడు మనం వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మనం ప్రత్యేక హోదా తీసుకురాగలిగే వాళ్ళం అని చెప్పారు. ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఐ థింక్ 240 సీట్లు కోల్పోయారు. కాబట్టి 240 సీట్లలో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొత్త ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవాలి. దీన్ని ఖచ్చితంగా మన ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. ప్రత్యేక హోదాతో పాటు ఇక విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయగలగాలి. ముఖ్యంగా అమరావతి రాజధాని గురించి ఏదైతే మన విభజన హామీల్లో ఉందో దాన్ని వెంటనే తీసుకురావాలి. ఈ సందర్భంగా మేము ప్రస్తుత ప్రభుత్వాన్ని, అంటే కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే గుజరాత్లో గిఫ్ట్ సిటీ అన్నది ఒకటి ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో. ఆ గిఫ్ట్ సిటీకి ఇచ్చినన్ని రాయితీలు దేశంలో ఎక్కడా కూడా ఇవ్వలేదు. సుమారుగా 75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అక్కడ జరిగింది, అంటే ఆ గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేయడానికి. అందువల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకున్న అడ్వాంటేజ్ను దృష్టిలో పెట్టుకొని గిఫ్ట్ సిటీకి ఏ విధంగా రాయితీలు ఇచ్చి అక్కడ అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా అమరావతికి కూడా గిఫ్ట్ సిటీ స్థాయిలో రాయితీలు ప్రత్యేకంగా ఇవ్వాల్సిందిగా కూడా ప్రస్తుతం ఏర్పడబోయే ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో ఈ విషయాన్ని ముందుకు తీసుకురావాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను. విద్యుత డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిని ఉందని భావిస్తున్నాం. మంచి నిర్ణయం తీసుకోమని మేము విన్నవిస్తున్నాం. డెఫినెట్గా కళ్యాణ్ బాబు గారు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొకటి కూడా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు, యువత మీరు ఏదైతే కోరుకున్నారో అది ఆసనమే రోజు వచ్చింది. మీ వల్లే రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి ఫలితాలు వచ్చాయి. ముఖ్యమైన భూమిక యువతలకు ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ లేని కడుపు కోత. 43 లక్షల మంది కొత్త వాళ్ళు ఓటర్లుగా నమోదైనారు. డెఫినెట్గా వాళ్ళ ఇంపాక్ట్ ఉంది. మీ ఆశలు నెరవేరాలంటే ఖచ్చితంగా విభజన హామీలన్నీ రావాలని కోరుకుంటున్నాం. తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సమస్యలు పరిష్కరించుకుంటారు. 1,43,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఒకే పార్టీలో పనిచేసిన ఒక గురు శిష్యులా లేదా సహచరులా ఎవరన్నా కానివ్వండి ఉన్న రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అలాగే వర్కౌట్ కాలేదు. కాబట్టి ఇప్పుడు ఒకే పార్టీలో ఉండి పనిచేసిన వాళ్ళు ఇవాళ ఆ 1,43,000 కోట్లు, 5,000 కోట్లు, 2,000 కోట్లు ఎక్కువ తక్కువ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏపీ కానీ మీకు ఎలాంటి అభ్యంతరం లేదు. దయచేసి దాని మీద దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాం.
మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆఖరిగా ఒకటే చెప్తున్నాను, వచ్చిన మీడియా అందరికీ ధన్యవాదాలు, సాక్షి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. విత్ డ్యూ రెస్పెక్ట్స్ మా మీద బ్యాన్ ఎత్తేయండి. విత్ డ్యూ రెస్పెక్ట్స్, నేను విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆల్ ద జర్నలిస్ట్. మేమేం తప్పు చేసామండి? ఏమైనా ఒక్క మాట నేను తప్పుగా మాట్లాడాను ఎవరి మీదన్నా? కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద, ఎన్టీ రామారావు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, కళ్యాణ్ బాబు గారి మీద ఒక్క పదం ఈ 3-4 దశాబ్దాల్లో నేను ఒక్క పదం అసభ్యంగా అనుచితంగా ఒక మాట్లాడలేదు. చర్చా వేదికలు ఎవరిని కొట్టలేదు, ఎవరిని బూతులు తిట్టలేదు. అందుకని దయచేసి మన ప్రజల ఆకాంక్షల కోసం మా మీద బ్యాన్ ఎత్తేయమని చెప్పి కొన్ని ఛానల్స్కి వారికి విత్ హంబుల్ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను మీ ద్వారా. ఓకే.